పంపించారు. దుర్గారావు మీ ఫ్రెండ్స్కి ఇంటిమేట్ చేయి, త్వరగా జాయిన్ అవ్వమని. మేడం ఏమ్మా? అదే లక్ష్మీ ప్రసన్నది నేమ్ అంట మేడం, దుర్గారావు అని వస్తుందంటండి. ఓకే ఓకే, అదే నేను దుర్గారావు ఎవరా అని నేను ఆలోచిస్తున్నాను. ఎవరున్నారు మన క్లాస్లో? ఆ ఈమెయిల్ ఐడి ద్వారా వచ్చిందంట మేడం, అలా వస్తుందంటండి. ఓకే అమ్మ, రేపు లక్ష్మీ మార్చుతాను ప్రసన్న ఉందండి మేడం. నేమ్ మార్చడానికి కుదరదు. జాయిన్ అయ్యేటప్పుడు మీట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు నేమ్ అడుగుతుంది కదమ్మా, లేదా తనకి ప్రాసెస్ తెలియట్లేదంట మేడం, రేపు పొద్దున్న వాళ్ళ అక్కను అడుగుతానందండి. సరే సరే. అమ్మాయి లక్ష్మీ ప్రసన్ననా? అవును మేడం. ఓకే అమ్మా. జగదీష్, ఒకసారి మీ బీజెడ్సీ వాళ్ళకి ఇంటిమేట్ చేయమని, త్వరగా జాయిన్ అవ్వమని, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. ఎంపీసీ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదే?
యమున ఎంపీసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, మీ క్లాస్ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వాలి ఎంపీసీ వాళ్ళు. ఓకే మేడం. పవన్ చిన్నారావుకి వరప్రసాద్కి ఇంటిమేట్ చేయి. ఓకే మేడం. చెప్పండి మేడం, వస్తున్నారండి. ఇంకా గీత జాయిన్ అవ్వలేదు, శ్రావణి జాయిన్ అయింది. ఓకే, కనకదుర్గ.
మన డైల్యూట్ సొల్యూషన్స్ గురించి చదువుతున్నాము. మన టాపిక్ డైల్యూట్ సొల్యూషన్స్. డైల్యూట్ సొల్యూషన్స్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి మనం డిఫైన్ చేస్తున్నాం. కాలిగేటివ్ ప్రాపర్టీస్లో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కంప్లీట్ అయింది. అలాగే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ చూసాము. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్లో మనం గ్రాఫ్ నోట్ చేసుకొని మాలిక్యులర్ వెయిట్కి అలాగే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి మధ్య రిలేషన్ చూసాం. ఇది నోట్ చేసుకున్నారు. సో మనకి ఎం వాల్యూ అనేది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ అనేది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ తోటి రిలేషన్ చూసాము. దట్ ఈస్ ఎం ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ డబ్ల్యూ ఇంటూ 1000 బై డెల్టా టీ ఇంటూ డబ్ల్యూ. దిస్ ఈస్ ద రిలేషన్. సో ఈ రిలేషన్ నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని మనం డిటర్మైన్ చేస్తున్నాం. చూడండమ్మా, వీడియో మన క్లాస్ వీడియో అంతా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డింగ్ వీడియోలో ఎంతమంది ప్రజెంట్ అయ్యారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా రికార్డ్ అవుతుంది. అలాగే గూగుల్ షీట్లో అటెండెన్స్ కూడా నోట్ అవుతుంది. ఎవ్రీడే అటెండెన్స్ అనేది మనకి కమిషన్ రేట్కి పోస్ట్ అవుతుంది. మేము చెప్తున్నాము, అటెండెన్స్ మా చేతుల్లో ఏమీ లేదు. మీరు కనుక రెగ్యులర్గా క్లాస్కి రాకపోతే మాత్రం ఆబ్సెంటీస్ ఎక్కువ మంది ఉంటే మాత్రం అదే పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ వెళ్తుంది. మీకు తెలుసు, ప్రాక్టికల్స్కి 90% అటెండెన్స్ ఉండాలి, థియరీకి 75% అటెండెన్స్ ఉండాలి. ఈ అటెండెన్స్ లేకపోతే మాత్రం మిమ్మల్ని ఎగ్జామినేషన్స్కి పంపించడము ఉండదు. అలాగే మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో విద్యా దీవెన కానివ్వండి, స్కాలర్షిప్స్ బెనిఫిట్స్ కానివ్వండి మీకు అందవు. అగైన్ అండ్ అగైన్ రిపీటింగ్, మాకు పూర్తిగా కమిషనరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అటెండెన్స్ డెఫినెట్గా ఉండాలి అని. అందుకోసమే అందరినీ అటెండ్ అవ్వమని చెప్తున్నాము. మీరు ఎంత టైం ఉన్నారు, ఎంత టైంలో లెఫ్ట్ అయిపోయారు అనేది కూడా ఉంటుంది. మీరు ఊరికనే వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు. చూసుకోండి, అటెండెన్స్ మాత్రం డెఫినెట్గా డిపెండింగ్ అపాన్ ద అటెండెన్స్ ఓన్లీ మీ స్కాలర్షిప్స్ కానీ మీ బెనిఫిట్స్ కానీ వస్తాయి. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా పంపించడం అనేది మీ అటెండెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, చూడండి అమ్మా, రిలేషన్ బిట్వీన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎ సొల్యూట్ అండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ చూసాము. దాంట్లో ఈ రిలేషన్ నోట్ చేసుకున్నారు. తర్వాత చూడండి, ల్యాండ్బర్గ్స్ మెథడ్. అయితే ఎక్స్పెరిమెంటల్లీ హౌ కెన్ యూ డిటర్మైన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే 2 మెథడ్స్ ఉన్నాయి, ల్యాండ్బర్గ్స్ మెథడ్ అండ్ కాట్రెల్స్ మెథడ్ అని. దిస్ ఈస్ ద ల్యాండ్బర్గ్స్ మెథడ్. అంటే దీంట్లో వీళ్ళు 2 సాల్వెంట్స్ చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే మన ప్యూర్ సాల్వెంట్ని మనం ఈ ఫ్లాస్క్లో తీసుకుంటాము, ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో తీసుకొని దీంట్లోంచి హీట్ అప్లై చేస్తాం. హీట్ అప్లై చేస్తే సాల్వెంట్ ఏమవుతుందంటే బాయిల్ అవుతుంది. ఈ బాయిల్ అయినటువంటి వేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేపర్స్ అన్ని కూడా, అంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్స్ అన్ని కూడా ఈ ఫ్లాస్క్ నుంచి ఈ ట్యూబ్ ఫ్లాస్క్లోకి వస్తాయి, ఈ బాయిలింగ్ ట్యూబ్లోకి వస్తాయి. ఈ హాట్ వేపర్ అనేది ఇక్కడికి వస్తుంది, ఈ హాట్ వేపర్ జాకెట్. తర్వాత ఎంత వేపరైజ్, దాని టెంపరేచర్ ఎంత అనేది థర్మామీటర్ ద్వారా ఇక్కడ మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ఫర్ కండెన్సర్ టు కూల్ ద సబ్స్టెన్స్. దీన్ని బాగా హీట్ అవ్వకుండా ఉండడం కోసం మనకి దీనికి ఏం చేస్తారంటే కండెన్సర్ని యాడ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తామంటే దీనికి సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తాం. ఇది ప్యూర్ సాల్వెంట్ నుంచి వచ్చినటువంటి వేపర్స్ నుంచి వచ్చినటువంటి లిక్విడ్, వేపర్స్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ లిక్విడ్. తర్వాత సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తాము. సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ టెంపరేచర్ని నోట్ చేస్తాము. ఆ టెంపరేచర్ అనేది ఇక్కడ థర్మామీటర్ ద్వారా మనం మెజర్ చేస్తాం. సో మనకి డెల్టా టీబీకి ఫార్ములా ఉంది. డెల్టా టీబీ అంటే ఫస్ట్ టెంపరేచరు, ప్యూర్ సాల్వెంట్ టెంపరేచరు, అలాగే తర్వాత సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చే టెంపరేచర్ని మీరు నోట్ చేస్తాము. అది డెల్టా టీబీ అవుతుంది. దట్ ఈస్ ద డిప్రెషన్ బాయిలింగ్ పాయింట్. డెల్టా టీబీ వాల్యూ మనకు వచ్చు
తెలుస్తుంది. ఎక్స్పెరిమెంట్ నుంచి డెల్టా టీబీ వాల్యూ తెలుస్తుంది. కేబీ అంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, బాయిలింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంబీ, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది మోలార్ మాస్ ఆఫ్ ది సొల్యూట్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, మీరు ఇక్కడ వెయిట్ని మీరు ఎంత సొల్యూట్ అనేది యాడ్ చేశారనేది మీకు తెలుసు, అలాగే సాల్వెంట్ని ఎంత వెయిట్ అనేది యాడ్ చేశారో తెలుసు. సో మోలార్ మాస్ ఆఫ్ ది సొల్యూట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ దిస్ ఫార్ములా. దిస్ ఈజ్ వన్ మెథడ్, ల్యాండ్బర్గ్స్ మెథడ్. మీకు ఎగ్జామినేషన్లో యూ హ్యావ్ టు రైట్ డౌన్ దిస్ మెథడ్, క్వార్టరైల్స్ మెథడ్. క్వార్టరైల్స్ మెథడ్ ఇన్ క్వార్టరైల్స్ ఆపరేటర్స్, జాగ్రత్తగా చూడండి. ఇన్ క్వార్టరైల్స్ ఆపరేటర్స్, superheating is avoided by spraying the vapor of the boiling liquid on the bulb of the Beckmann thermometer. మనం ఏం యాడ్ చేస్తున్నామంటే మనము ఈ సూపర్ హీటింగ్ అంతా అవాయిడ్ చేయడం కోసం ఈ ప్యూర్ సాల్వెంట్, ఇందాక మనం చూసాం చూడండి, దీంట్లో కూడా ఈ ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్స్ని ముందరే హీట్ చేసి ఆ వేపర్స్ని మనము ఈ ఆపరేటర్స్లోకి తీసుకుంటున్నాం. అలాగే కూడా ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ ఫ్లాస్క్ ఒకటి ఉంటుంది. ఇన్వర్టెడ్ ఫ్లాస్క్, ఈ ఇన్వర్టెడ్ ఫ్లాస్క్ని అంటే ఫన్నెల్, ఇన్వర్టెడ్ ఫన్నెల్ అంటారు. ఫన్నెల్ మనకి ఇట్లా ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇన్వర్ట్ చేస్తే బోర్లిస్తే ఎలా ఉంటుందో అలాంటి సిస్టమ్ ఒకటి ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ హియర్ ఈస్ ద ఇన్వర్టెడ్ ఫన్నెల్. ఇన్వర్టెడ్ ఫన్నెల్ ఇక్కడ దాకా మనం ఏం తీసుకున్నాం అంటే ప్యూర్ సాల్వెంట్ని తీసుకున్నాం. ప్యూర్ సాల్వెంట్, ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ని తీసుకుంటాం. చూడండి, దీని పక్కనే ఈ హీటింగ్ని కూల్ చేయడానికి కండెన్సర్ ఉంటుంది. సైడ్ ఆర్మ్లో కండెన్సర్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి సొల్యూట్ పార్టికల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ పెద్ద ట్యూబ్కి మనం ఒక కార్క్ పెడతాము. కార్క్ పెట్టి దాంట్లో బెక్మాన్స్ థర్మామీటర్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. కార్క్ పెట్టి ఒక ట్యూబ్లోంచి బెక్మాన్స్ థర్మామీటర్ అనమాట ఇది. ఈ థర్మామీటర్ నుంచి మనం టెంపరేచర్ రీడింగ్స్ నోట్ చేసుకుంటాం. సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఒక యూట్యూబ్ లాంటి వెసల్ ఉంది, దాంట్లో ఒక ఇన్వర్టెడ్ ఫన్నెల్ పెట్టి దానిపైన ఉన్నటువంటి చిన్న క్లోజ్డ్ వన్లో మనం ఈ బెక్మాన్ థర్మామీటర్ని పెడతాము. బెక్మాన్ థర్మామీటర్ ఈ అవుట్లెట్ ఏదైతే ఉందో అవుటర్ ట్యూబ్, ఈ అవుటర్ ట్యూబ్కి మనం యాడ్ చేస్తున్నాము. సైడ్ కండెన్సర్ ఒకటి యాడ్ చేస్తున్నాము కూల్ చేయడం కోసం. దిస్ ఈస్ ద సైడ్ ఆర్మ్ అండ్ దిస్ ఈస్ ద అవుటర్ ట్యూబ్. హియర్ వీ క్యాన్ ఫస్ట్ యాడ్ సాల్వెంట్, ప్యూర్ సాల్వెంట్ యాడ్ చేసి దాన్ని హీట్ చేసి దాని యొక్క వ్యాపరైజేషన్స్తో అంటే ఏం చేస్తాము అంటే దాని యొక్క టెంపరేచర్ని, అంటే దాని యొక్క బాయిలింగ్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ సాల్వెంట్ వేపర్ ఇస్ కండెన్స్డ్ ఇన్ ద కండెన్సర్ అండ్ ఫ్లోస్ బ్యాక్ ఇన్ టు ద ఆపరేటర్స్. సో ఎప్పుడైతే హీట్ చేసినప్పుడు వేపర్స్ ఇట్లా వస్తాయో పైకి వెళ్ళినప్పుడు ఈ కండెన్సర్ నుంచి మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ అవి కింద పడిపోతాయి అన్నమాట. సో దట్ ద కంపోజిషన్ ఆఫ్ ది సొల్యూషన్ రిమైన్స్ అన్చేంజెస్. కాబట్టి కంపోజిషన్ ఏమి చేంజ్ అవ్వదు. 50 ml తీసుకుంటే 50 ml ఉంటుంది, 10 ml తీసుకుంటే 10 ml ఉంటుంది. ఒకవేళ హీట్ అయ్యి ఎవాపరేట్ అయిపోదామని పైకి వెళ్ళినా కూడా అక్కడ కండెన్సర్ నుంచి కూల్ అయ్యి మళ్ళీ కూలింగ్ లిక్విడ్ మనకి దీంట్లోనే పడిపోతుంది. సో ఇక్కడ ఏంటి, సో మీరు 10 ml యాడ్ చేశారా లేకపోతే 50 ml యాడ్ చేశారా అంటే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ అనేది మీకు తెలుస్తుంది. సో నోన్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ తీసుకుంటారు. 10 ml కానీ 50 ml కానీ 10 grams కానీ 50 grams కానీ సాల్వెంట్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే దీంట్లోకి తీసుకొని హీట్ చేస్తారు, బాయిల్ చేస్తే ఏమవుతుంది, తర్వాత బెక్మాన్స్ థర్మామీటర్ నుంచి మనం టెంపరేచర్ని నోట్ చేస్తాము. నోట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఏ నోన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అంటే ఒక 5 grams 2 grams 1 gram ఆఫ్ ది సొల్యూట్ లేకపోతే 0.5 grams నోన్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ని మనం ఏం చేస్తాము, మనం దీంట్లోకి తీసుకుంటాం అనమాట. నోన్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ని నెక్స్ట్ ఏం చేస్తాము, సొల్యూట్ పార్టికల్స్ని యాడ్ చేసి మళ్ళీ అగైన్ హీటెడ్ టు బాయిల్, తర్వాత మళ్ళీ హీట్ చేస్తాం. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తాం, హీట్ చేసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత ఆ బాయిలింగ్ టెంపరేచర్ని ఇక్కడ మెజర్ చేస్తాం. ద రీడింగ్ విత్ ద బాయిలింగ్ సొల్యూషన్ ఈస్ నోటెడ్. ఆ డిఫరెన్స్ ఆఫ్ ది రీడింగ్, ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం ప్యూర్ సాల్వెంట్కి తీసుకుంటున్నాము. ప్యూర్ సాల్వెంట్ని తీసుకొని టెంపరేచర్ అనేది ఎంత ఉందో నోట్ చేస్తున్నాము. ప్యూర్ సాల్వెంట్ ఓన్లీ ప్యూర్ సాల్వెంట్ని తీసుకుంటే దాని టెంపరేచర్ అంతా నోట్ చేస్తాము. ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకోండి రీడింగ్, ప్యూర్ సాల్వెంట్కి టెంపరేచర్ నోట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం, మళ్ళీ సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇది సొల్యూషన్ అవుతుంది అనమాట. సొల్యూషన్కి తీసుకుంటాం. సొల్యూషన్కి నెక్స్ట్ అగైన్ మళ్ళీ హీట్ చేసి బాయిల్ చేసి మనం ఏం చేస్తాము, నెక్స్ట్ టెంపరేచర్ నోట్ చేస్తాం. అప్పుడు ఏదో టెంపరేచర్ 2T అనేది వస్తుంది.
సో ఈ డిఫరెన్స్ ఇన్ ద రీడింగ్ టీ నాట్ అనేది నోట్ చేస్తారు. టీ మైనస్ అండ్ టీ నాట్ అనేది వాల్యూ డెల్టా టీబీ అనేది వస్తుంది. ఇక్కడ టీ మైనస్ టీ నాట్ డెల్టా టీబీ వస్తుంది. అలాగే కేబీ అనేది కాన్స్టెంట్, అలాగే 1000 కాన్స్టెంట్. వెయిట్ చెప్పాం కదా, మన సాల్వెంట్ ఒక 10 ఎంఎల్లో లేకపోతే 10 గ్రామ్స్ ఆఫ్ ది సాల్వెంట్ వే చేసి ఒకటి తీసుకున్నాం అనుకోండి, అది కూడా మీరు తీసుకుంటున్న వెయిటే కాబట్టి తెలుసు. అలాగే వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ పార్టికల్ 0.1 గ్రాము లేకపోతే 0.5 గ్రామ్స్, అది కూడా మీరు తీసుకుంటున్న వాల్యూని. సో దాన్ని బట్టి మీరు వెయిట్ ఆఫ్ ది సోలిడ్ పార్టికల్స్ మీకు తెలుసు. సో ఏం చేస్తారు, మీరు ఎం వాల్యూ కనుక్కుంటారు. డెల్టా టీబీ అనేది ఎక్స్పెరిమెంట్ నుంచి వస్తుంది. ఈ క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ అనేవి మీరు తీసుకునేవి. ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటారు అంటే క్యాపిటల్ డబ్ల్యూ తీసుకుంటారు, 10 గ్రామ్స్ ఆర్ 10 ఎంఎల్ మీరు తీసుకుంటారు. సాల్వెంట్ని బట్టి మీరు 10 ఎంఎల్ లేకపోతే 10 గ్రామ్స్ ఎంత అనేది వెయి చేసి తీసుకుంటారు. తీసుకుంటే ఏమవుతుందంటే రెండు వాల్యూస్ మీకు తెలుసు, క్యాపిటల్ డబ్ల్యూ వాల్యూ స్మాల్ డబ్ల్యూ వాల్యూ రెండు కూడా మీరు తీసుకునేవి వాల్యూస్ తెలుసు. డెల్టా టీ అనేది మనకి ఎక్స్పెరిమెంట్ నుంచి వస్తుంది. సో యూ క్యాన్ ఫైండ్ అవుట్ ద ఎం వాల్యూ, మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తారు. దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్. ఎలివేషన్, ఎక్స్ప్లెయిన్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ విత్ వన్ ఎక్స్పెరిమెంట్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ అది కూడా రాయాలి. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో రాయాలి, రాసి ఆ గ్రాఫ్ గీయాలి. సో దాని నుంచి డెల్టా పీ ఈస్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అని డిఫైన్ చేయాలి గ్రాఫ్ గీసి. తర్వాత మీరు ఈ రిలేషన్ వేయాలి. రౌల్స్ లా నుంచి ఎం వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారా రాయాలి. తర్వాత ఒక మెథడ్ రాయాలి. దిస్ ఈస్ ద ఎస్ఐ క్వశ్చన్. ఏం అడిగారో జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి నోట్ చేయండి. క్వార్టరల్స్ మెథడ్ అని సైడ్ హెడింగ్ పెట్టుకొని డయాగ్రామ్ నోట్ చేసుకోండి, కింద ఫార్ములా వేసుకోండి, సరిపోతుంది. ఇన్నిసార్లు ఫార్ములా మిమ్మల్ని ఎందుకు వేయమంటున్నానంటే మీరు రాసేటప్పుడే మీకు వచ్చేయాలి. ఇది డయాగ్రామ్ నోట్ చేసుకోండి, ఫార్ములా నోట్ చేసుకోండి. సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఒక యూట్యూబ్ బేసల్ తీసుకుంటాం, దాంట్లో ఇన్వర్టెడ్ ఫన్నల్ పెడతాము, దానిపైన ఒక థర్మామీటర్ పెడతాము. ఫస్ట్ సాల్వెంట్ తీసుకుంటాం, దాన్ని హీట్ చేస్తాము. హీట్ చేసిన సాల్వెంట్ ఎవాపరేట్ ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి కండెన్సర్తో కూల్ చేస్తాము. కూల్ చేయడం వల్ల కంపోజిషన్ అనేది చేంజ్ అవ్వదు. సో మీరు సాల్వెంట్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ని నోట్ చేస్తారు. ఆ తర్వాత దానికి సొల్యూట్ పార్టికల్స్, నోన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ని సాల్వెంట్కి యాడ్ చేస్తారు. యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తారు. దెన్ యూ కెన్ నోట్ డౌన్ ద బాయిలింగ్ టెంపరేచర్. So difference in the two readings, that is T minus T naught, will give the value of delta TB. You can substitute the delta TB in the equation. Small w and capital W can be known, so that we can calculate M, that is molecular weight of solute. Just simple గా మీరు అది రాసుకుంటే మనసాయి క్లాస్ లో కంటే అలౌ చేయండి మేడం. ఎవరమ్మా? మనసాయి మేడం. మనీషా అయినా అడ్మిట్ అవ్వమను. ఎస్ మేడం. ఓకే. కింద ఫార్ములా కూడా ఒకసారి నోట్ చేసుకోండి. అయిందమ్మా, నోట్ చేసుకున్నారా?
నెక్స్ట్ చూడండి అమ్మా, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాము, ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, ఇక్కడే కన్వర్షన్ జరుగుతుంది. ఫ్రీజింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్ అంటే లిక్విడ్ కాస్త గ్యాస్ అవుతుందని చెప్పాం. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, లిక్విడ్ సాలిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే లిక్విడ్ గ్యాస్ కింద కన్వర్ట్ అయితే మనం దాన్ని ఏమంటున్నాం, వేపరైజేషన్ అంటున్నాము. మన లిక్విడ్ నుంచి గ్యాస్ కింద కన్వర్ట్ అయితే వేపరైజేషన్ అంటున్నాం. బాయిలింగ్ టెంపరేచర్స్ గురించి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫ్రీజింగ్ అంటే లిక్విడ్ బికమ్స్ సాలిడ్. ద టెంపరేచర్ అట్ విచ్ ద లిక్విడ్ అండ్ ఇట్స్ సాలిడ్ ఆర్ ఇన్ లిక్విడ్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఎ లిక్విడ్ ఈస్ ద టెంపరేచర్. Freezing point of a liquid is the temperature at which the liquid and solid are in equilibrium. Liquid solid గనక ఈక్విలిబ్రియం లో ఉంటే ఆ టెంపరేచర్ ని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ లిక్విడ్ అంటున్నాం. అయితే ఏమవుతుందంట, మన కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఏంటంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ ని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుంది అనేది తెలుసుకోవడమే ఇక్కడ ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ లక్ష్యం. ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద నెంబర్ ఆఫ్ ది పార్టికల్. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ని వేరీ చేసామో ఏమవుతుంది ఫ్రీజింగ్ పాయింట్ అంటే, మనం బాయిలింగ్ పాయింట్లో అట్లాగే చూసాం, వేపర్ ప్రెషర్లో అట్లాగే చేసాం. వేపర్ ప్రెషర్లో ఏమని చెప్తున్నాము, సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేయగానే లోయర్ అవుతుంది అని చెప్పాం. బాయిలింగ్ పాయింట్లో ఏం చెప్తున్నాం, సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేయగానే పెరుగుతుంది బాయిలింగ్ టెంపరేచర్ అని చెప్పాం. మరి ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుందట అనేది ఇప్పుడు మనం చూడాలి. దిస్ ఈస్ ద ప్యూర్ వాటర్. ఈ ప్యూర్ వాటర్ యొక్క టెంపరేచర్ అమ్మా ఇది. దిస్ ఈస్ ద ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఇంత ఉంది థర్మామీటర్లో మెజర్ చేస్తే. దానికి కాస్త సాల్ట్ యాడ్ చేశారు. సాల్ట్ యాడ్ చేస్తే ఏమైంది, టెంపరేచర్ ఇక్కడ పడిపోయింది. సో ఏమైంది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయింది. టెంపరేచర్ అనేది ఏమైందమ్మా, డిక్రీజ్ అయింది. సో దట్స్ వై వీఆర్ రైటింగ్ హియర్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఏమంటున్నాం ఇక్కడ, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ వాల్యూ ఏమవుతుందంట, తగ్గుతుందంట whenever you are adding a solute particles. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఏమంటున్నాము, ప్యూర్ సాల్వెంట్ కంటే కూడా మనకి సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేసినప్పుడు అంటే సొల్యూషన్కి ఉండే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అన్నాము. టీ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఫ్రీజింగ్ అంటే ఏమవుతుంది, లిక్విడ్ అనేది సాలిడ్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అంటే ఏంటి, లిక్విడ్ బికమ్స్ సాలిడ్ అని అర్థం. ఓకే, సో టీ నాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. టీ నాట్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. టీ అంటే ఏంటి, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సొల్యూషన్. ప్యూర్ సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్. సో ఏమవుతుంది, టీ నాట్ వాల్యూ ఈస్ ప్యూర్ వాటర్ యొక్క టెంపరేచర్ టీ నాట్ అన్నాము. టీ నాట్ వాల్యూ విల్ బి హయ్యర్ దాన్ టెంపరేచర్ ఆఫ్ ది సాల్ట్ వాటర్, దట్ ఈస్ ద సొల్యూషన్. సో టీ నాట్ ఎక్కువగా ఉంది కాబట్టి టీ నాట్ మైనస్ టీ అని పెట్టాము. టీ అంటే సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ టెంపరేచర్, ఫ్రీజింగ్ పాయింట్. టీ నాట్ అంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ వీ క్యాన్ అబ్జర్వ్ హియర్ the difference in the temperature between a solution's freezing point and the freezing point of its pure solvent is the depression in freezing point. So note చేసుకోండి, delta TF is equal to T naught minus T. T naught అంటే ఏంటో రాయండి, T అంటే ఏంటో రాయండి, అసలు ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో రాయండి. అంటే లిక్విడ్ సాలిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది నోట్ చేసుకొని ఫార్ములా వేసి ఇవి రెండు నోట్ చేయండి. అందుకోసమే మనము ఐస్ పెట్టినప్పుడు ఐస్లో సాల్ట్ కానీ పొటాషియం క్లోరైడ్ కానీ సోడియం క్లోరైడ్ కానీ యాడ్ చేస్తారు. ఎందుకోసం అని అంటే దాని టెంపరేచర్ అట్లాగే ఉంటుంది, డిక్రీజ్ లోయర్ టెంపరేచర్ ఉంటుంది. త్వరగా కరిగిపోకుండా ఉండడానికి, ఐస్ త్వరగా కరగకుండా ఉండడానికి ఐస్ ఫ్యాక్టరీస్లో కానీ ఫిషెస్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఐస్ వేసినప్పుడు ఐస్తో పాటు సాల్ట్ కూడా యాడ్ చేస్తారు. సాల్ట్ క్రిస్టల్స్ ఉంటాయి చూడండి, సోడియం క్లోరైడ్ గళ్ళుప్పు అంటారు, దాన్ని యాడ్ చేస్తారు. ఎందుకోసం అంటే అది యాడ్ చేస్తే ఏమవుతుందంటే దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అంటే సాలిడ్ లాగానే ఉంటుంది, ఎక్కువ టైము
సాలిడ్ లాగానే ఉంటుంది కాబట్టి మనకి దానికి యాడ్ చేస్తారు. అట్లాగే ఇంకా కూలింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. 0 డిగ్రీస్ కంటే కూడా మీకు సాల్ట్ కనుక యాడ్ చేస్తే ఇంకా -డిగ్రీస్‌లోకి వెళ్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది లైవ్ ఎగ్జాంపుల్. నోట్ చేసుకోండమ్మా. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో రాయండి. అలాగే ఫార్ములా వేయండి. అయిందా? నోట్ చేసుకున్నారమ్మా? చూడండి, షుగర్ కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. మామూలుగా అయితే బాయిలింగ్ టెంపరేచర్ 100 ఉండాలి. వాట్స్ హ్యాపెన్ 100 దాటింది చూడండి. మామూలుగా ఉండాల్సిన దానికంటే టెంపరేచర్. షుగర్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు మేక్ క్యాండీ కాసెస్ ద బాయిలింగ్ టాప్. దిస్ ఈస్ ద షుగర్ని యాడ్ చేసి హీట్ చేస్తున్నాము. దిస్ ఈస్ ఫర్ నాట్ ద ఫ్రీజింగ్ హియర్. దిస్ ఈస్ ఫర్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి ఎగ్జాంపుల్ అమ్మ. ఇది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి ఎగ్జాంపుల్. చూడండి, బాయిలింగ్ పాయింట్ అనేది ఎలివేట్ అవుతుంది. బాయిలింగ్ పాయింట్ అయితే ఎలివేట్ అవుతుంది. ఇక్కడ జనరల్గా 100 డిగ్రీస్ దగ్గర ఉండాలి, కానీ టెంపరేచర్ అనేది పెరిగింది షుగర్ యాడ్ చేయడం వల్ల. దిస్ ఇస్ ఫర్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి గ్రాఫ్ చూడండి. దిస్ ఈస్ ఫర్ ప్యూర్ సాల్వెంట్. ప్యూర్ సాల్వెంట్ యొక్క గ్రాఫ్. అండ్ దిస్ ఈస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, దట్ ఈస్ P0. అండ్ దిస్ ఈస్ ఫర్ సొల్యూషన్. సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఇది P. అలాగే ప్యూర్ సాల్వెంట్ కనుక తీసుకుంటే మనకు వచ్చినటువంటి హియర్ ఇట్ ఈస్ ఫర్ సొల్యూషన్, దట్ ఈస్ ద డిఫరెన్స్ డెల్టా TF. సో మనం ఇక్కడ ఏమని రాస్తామంటే డెల్టా P ఈస్ ప్రపోర్షనల్ టు డెల్టా T. డెల్టా P ఈస్ ప్రపోర్షనల్ టు డెల్టా T. సో డెల్టా P ఈస్ ప్రపోర్షనల్ టు డెల్టా T కాబట్టి దాని నుంచి మనం అగైన్ ఫ్రీజింగ్ పాయింట్కి నోట్ చేసుకుంటున్నాం. రాసుకోండి. రిలేషన్ బిట్వీన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. Molecular weight of solute and depression in freezing point. Depression in freezing point. చూడండమ్మా, ఒకసారి వినండి. రౌల్స్ లా నుంచి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? P0 మైనస్ P/P0 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ M/W. ఓకే, సో P0 మైనస్ P ఇక్కడ ఉంచాము, P0 అటు పట్టుకెళ్ళాము, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ M/W. P0 అనేది కాన్స్టెంట్, అట్లాగే M అనేది కాన్స్టెంట్. యాజ్ యూజువల్ లైక్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ లాగా P0 కాన్స్టెంట్, M వాల్యూ అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. సో కాన్స్టెంట్ ఇంటూ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/W వేస్తాం. మనకి గ్రాఫ్ నుంచి ఏమొస్తుంది? దిస్ ఈస్ టెంపరేచర్ అండ్ దిస్ ఈస్ ద ప్రెషర్. ఈ గ్రాఫ్ ఒకటి గీయాలి మీరు.
సో మన ప్యూర్ సాల్వెంట్కి గ్రాఫ్ గీస్తాము, అలాగే సొల్యూషన్కి గ్రాఫ్ గీస్తాము. దిస్ ఈజ్ ఫర్ సొల్యూషన్, ఇది సొల్యూషను, అలాగే సాల్వెంట్. సో ఏమవుతుందంటే సాల్వెంట్ యొక్క టెంపరేచర్ ఇది, సో మనము దీన్ని డెల్టా టీ కింద తీసుకుంటున్నాం, డెల్టా టీఎఫ్ అని. బికాస్ దిస్ ఈజ్ ఫర్ సొల్యూషన్ and this is for pure solvent. P naught is more than that of the T, so P naught minus T is proportional to P naught minus P naught minus P. ఎందుకోసం అంటే ఇక్కడ రాస్తారు, this is for pure solvent. So P naught minus P is directly proportional to T naught minus T. So delta P is proportional to delta T. ఇది కూడా గ్రాఫ్ దగ్గర ఎట్లా నోట్ చేసుకుంటారు. సో డెల్టా పీ ఈస్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ కాబట్టి ఇక్కడ డెల్టా పీ ప్లేస్లో డెల్టా టీ రాసాము. ఇక్కడ కాన్స్టెంట్ని చూడండి, ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్. అదే మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్లో అయితే కేబీ అని వేసాం, ఎందుకంటే అది బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్, ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్ కాబట్టి కేఎఫ్ అని నోట్ చేసాం. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ/ఎం ఇంటూ 1/W. డెల్టా టీ కేఎఫ్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ డబ్ల్యూఎం క్యాపిటల్ డబ్ల్యూ అన్నీ కూడా 1 కనుక అయితే, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ 1, ఈ వెయిట్ అనేది 1 kg కనుక అయితే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ అవుతుంది అని చెప్తాము. మొత్తానికి డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ/ఎం ఇంటూ 1000/W వస్తుంది. దీని నుంచి ఎం వాల్యూ ఏమిటి అంటే ఎం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ W/ΔT ఇంటూ 1000/W. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ బాక్స్లో పెట్టుకోండి, నోట్ చేసుకోండి. రిలేషన్ బిట్వీన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. యూనిట్ అయిపోయాక తెలుగు మీడియం నోట్స్ కూడా గ్రూప్లో పెడతాను, అలాగే ఇంగ్లీష్ మీడియం నోట్స్ కూడా గ్రూప్లో పెడతాను, చదవండి. దీంట్లో ఉన్నటువంటి 3 ఎస్ఏ క్వశ్చన్లు: ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మోటిక్ ప్రెషర్. ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి.
అయిందమ్మా? నోట్ చేసుకున్నారా? అయిందమ్మా? నోట్ చేశారా? సాయి కృష్ణ, మేడం రాశాను మేడం. నోట్ చేస్తున్నారా? మేడం చెప్పమ్మా. చేస్తున్నాను మేడం. ఓకే, అవగానే చెప్పండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం.
కంప్లీట్ అయిందా? కనకదుర్గ అయిందమ్మా? అయింది మేడం. నెక్స్ట్ చూడండి, మనం ఇప్పుడు ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి మేడం కంప్లీట్ అయింది మేడం. ఏమా? ఓకే, నెక్స్ట్ చూడండి ఎక్స్పెరిమెంట్ బెక్మాన్స్ మెథడ్, డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ బై బెక్మాన్స్ మెథడ్. బెక్మాన్స్ మెథడ్ తోటి మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ బెక్మాన్స్ మెథడ్లో ఒక్కసారి మీరు డయాగ్రామ్ని చూడండి అమ్మా. సార్ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ ద ఒక బీకర్ తీసుకోవాలి. ఆ బీకర్ని ఫుల్ ఆఫ్ ఐస్ తోటి ఫిల్ చేయాలి, ఆర్ అదర్వైజ్ ఫ్రీజింగ్ మిక్చర్ తోటి ఫిల్ చేయాలి. ఫ్రీజింగ్ మిక్చర్ అంటే NaCl ప్లస్ ఐస్ లేదా KCl ప్లస్ ఐస్, అంటే మనం ఐస్ క్యూబ్స్ తోటి అలాగే ఒక సాల్ట్ తోటి ఫ్రీజింగ్ మిక్చర్ తోటి ఫిల్ చేయాలి. ఫ్రీజింగ్ మిక్చర్తో ఫిల్ చేసిన ట్యూబ్ని అట్లా పెట్టుకోండి. దాంట్లో ఒక స్టిర్రర్ను కూడా పెడుతున్నాం ఇక్కడ. దిస్ ఈస్ ద స్టిర్రర్, అంటే ఐస్ని రొటేట్ చేసి కొంచెం పైకి కింద కదుపుతూ ఉంటాం అనమాట. స్టిర్రింగ్ చేయడం కోసం ఈ స్టిర్రర్ని పెడుతున్నాము. దిస్ ఈస్ ద స్టిర్రర్, అండ్ దిస్ ఈస్ ద ఫ్రీజింగ్. బ్లూ కలర్లో ఉంది సరే, ఇదంతా కూడా ఫ్రీజింగ్ మిక్చర్. అయితే మన ఎక్స్పెరిమెంట్ పార్ట్లో ఇంకొక పార్ట్లో ఒక యూట్యూబ్ వెసల్ ఒకటి తీసుకోవాలి. యూట్యూబ్ షేప్లో ఉన్నటువంటి వెసల్, అంటే డైరెక్ట్గా ఈ టెంపరేచర్ని, కూలింగ్ టెంపరేచర్ని డైరెక్ట్గా మన ప్యూర్ సాల్వెంట్కి ఇవ్వకుండా మధ్యలో గ్యాప్ కోసం తీసుకుంటున్నాం. ఇది ఖాళీ ట్యూబ్. ఇది చూడండి, ఈ పెద్దదైనటువంటి యూట్యూబ్లోకి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక స్మాల్ గ్లాస్ ట్యూబ్ పెడతాము. ఆ గ్లాస్ ట్యూబ్లో ఒక అవుటర్ జాకెట్ ఉంటుంది. దిస్ ఈస్ ద అవుటర్ వన్. చూడండి, దిస్ ఈస్ ద అవుటర్ ట్యూబ్. అలాగే ఈ లోపల ఏదైతే ట్యూబ్ తీసుకున్నామో దానికి ఒక కార్క్ పెడతామో ఆ కార్క్కి 2 ఇన్లెట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టిర్రింగ్ కోసం గ్లాస్ ట్యూబ్ కానీ గ్లాస్ రాడ్ కానీ లేదా స్టిర్రర్ కానీ పెడతాము. ఇంకొక హోల్లో బెక్మాన్ థర్మామీటర్ పెడతాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఆపరేటర్స్. మనం ఒక పెద్ద గ్లాస్ బీకర్ తీసుకుంటాం. ఆ గ్లాస్ బీకర్లో ఫ్రీజింగ్ మిక్చర్ పెడతాము, అలాగే దాంట్లో ఒక స్టిర్రర్ కూడా పెడతాము. అలాగే దాని లోపల మనం ఒక యూట్యూబ్ లాగా యూ షేప్లో ఉండేటువంటి గ్లాస్ ట్యూబ్ తీసుకుంటాం. దానికి ఒక కార్క్ ఉంటుంది. ఆ కార్క్లో మళ్ళీ మనం స్మాల్ గ్లాస్ ట్యూబ్ ఒకటి పెడతాం. ఆ గ్లాస్ ట్యూబ్కి ఒక అవుట్లెట్ ఉంటుంది. అట్లాగే ఆ గ్లాస్ ట్యూబ్కి ఒక కార్క్ ఉంది. ఆ కార్క్కు 2 హోల్స్ ఉన్నాయి. ఒక హోల్లో స్టిర్రర్, ఒక హోల్లో థర్మామీటర్ పెడతాం. దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఓకే, ఈ మొత్తం ఈ అరేంజ్మెంట్, ఈ యూ షేప్ ట్యూబ్ని అలాగే ఇక్కడ బెక్మాన్ థర్మామీటరు స్టిర్రర్తో ఉన్నటువంటి యూ ట్యూబ్ని దీనంతా తీసుకెళ్ళి ఒక గ్లాస్ జార్లో పెడతాం. ఈ గ్లాస్ జార్లో మనం చెప్తున్నాము ఏముంటుందన్నాము, ఫ్రీజింగ్ మిక్చరు అలాగే దాంట్లో ఒక స్టిర్రర్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అవుట్లెట్ ట్యూబ్ ఏదైతే ఉందో అవుటర్ ట్యూబ్లో ఒక నోన్ వెయిట్, అది 5 గ్రామ్స్ అవనివ్వండి 10 గ్రామ్స్ అవనివ్వండి, ప్యూర్ సాల్వెంట్ని దీంట్లోకి వేయాలి. దీంట్లోకి వేస్తాం. ఈ ప్యూర్ సాల్వెంట్ ఇదిగోండి దీంట్లోకి వస్తుంది. స్టిర్రరు థర్మామీటర్ ఉంది, ప్యూర్ సాల్వెంట్ దీంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం సెటప్ అంతా తీసుకెళ్ళి దేంట్లో పెడతామంటే ఫ్రీజింగ్ ట్యూబ్లో పెడతాం. ఫ్రీజింగ్ మిక్చర్లో పెడతాం. ఫ్రీజింగ్ మిక్చర్లో ఉన్నటువంటి కూలింగ్ అంటే ఆ టెంపరేచరు, లోయర్ టెంపరేచరు, కూలింగ్ టెంపరేచరు నెమ్మదిగా ఈ ఫ్రీజింగ్ ట్యూబ్లోకి వెళ్ళి ఈ సాల్వెంట్ని మనం ఏదైతే ప్యూర్ సాల్వెంట్ని తీసుకున్నామో ట్యూబ్లో దీన్ని కూల్ చేస్తుంది. కూల్ చేస్తే ఏమవుతుంది, మీరు లోపల స్టిర్రర్ ఉంది, ఆ స్టిర్రర్ తోటి కూలింగ్ అంతా కూడా టెంపరేచర్ అంతా కూడా దీంట్లోకి వచ్చేలా చేస్తారు. తర్వాత స్టిర్రింగ్ ఆపేస్తారు, ఇంకా స్టిర్ చేయరు.
నెమ్మదిగా ఏమవుతుందంటే మనం బయట ఉన్నటువంటి కూలింగ్ టెంపరేచర్ వల్ల ఈ కూలింగ్ వల్ల ఇదేమవుతుందంటే లోపల ఉన్న ప్యూర్ సాల్వెంట్ అంతా కూడా కూల్ అయిపోతూ వస్తుంది. కూల్ అవుతుందంటే ఏమవుతుంది, లిక్విడ్ అంతా కూడా సాలిడ్ కింద అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది, ఫ్రీజ్ అవుతుంది. ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ని నోట్ చేసుకోండి. బాగా కూల్ అయిపోయిన తర్వాత ఐస్ కింద అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే బయట ఉన్నటువంటి ఒకసారి చూడండి, దీన్ని మొత్తం ఈ సెటప్ని బయటికి తీసేస్తే ఏమవుతుంది, మళ్ళీ సాలిడ్ అంతా లిక్విడ్ అయిపోతుంది. ద బెక్మాన్ థర్మామీటర్ ఈస్ ఫస్ట్ అడ్జస్టెడ్ టు ఈ టెంపరేచర్ నియర్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్. ఆ ఫ్రీజింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ సాల్వెంట్ ఎప్పుడైతే ఈ లిక్విడ్ మొత్తం సాలిడ్ కింద కన్వర్ట్ అయిపోయిందో ఆ సాలిడ్ కింద కన్వర్ట్ అయిపోయిన టెంపరేచర్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా చెప్పింది. మనం ఈ మొత్తం సెటప్ అంతా ప్యూర్ సాల్వెంట్ని ఈ సైడ్ నుంచి యాడ్ చేస్తాము, సైడ్ జాకెట్ నుంచి యాడ్ చేసిన తర్వాత మొత్తం తీసుకెళ్ళి ఈ ఐస్ ట్యూబ్లో పెడతాము, ఐస్ క్యూబ్ ఉన్నటువంటి జార్లో పెడతాము. తర్వాత ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి టెంపరేచర్ దీన్ని ఎప్పుడైతే స్టిరింగ్ చేస్తూ ఉంటామో కూలింగ్ అంతా దీనికి వెళ్తుంది, ఫ్రీజింగ్ ట్యూబ్లోకి వెళ్ళి ఇదంతా సాలిడ్ కింద మారుతుంది. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఈ మొత్తం సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ సాలిడ్ కింద మారిందో అక్కడ ఆ టెంపరేచర్ నోట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఈ టెంపరేచర్ దగ్గర ప్యూర్ సాల్వెంట్ అనేది ఫ్రీజ్ అయింది, నోట్ చేసుకోండి టెంపరేచర్. బయటికి తీసేస్తాం, మొత్తం ఈ సెటప్ అంతా బయటికి తీసేస్తాము. స్టిర్రర్ తోటి మనం స్టిర్ చేస్తూ ఉంటాము. బయట అంటే ఏంటి, కూలింగ్లోంచి బయటికి తీసేస్తాం అంటే ఏమైంది, టెంపరేచర్ అనేది మళ్ళీ పెరుగుతూ వచ్చిందనే కదా అర్థం. అప్పుడు ఏమవుతుంది, ఈ సాలిడ్ అంతా కూడా మళ్ళీ లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సాల్వెంట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం యాడ్ చేస్తారు, సొల్యూట్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఏం యాడ్ చేస్తారేమో సొల్యూట్ పార్టికల్స్ని యాడ్ చేస్తారు. నోన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ 1 గ్రామో 2 గ్రామ్స్ 0.5 గ్రామ్స్ వే చేసి ఆ సొల్యూట్ని మళ్ళీ సైడ్ ట్యూబ్ నుంచి యాడ్ చేసేయండి. యాడ్ చేసి స్టిర్రర్తో బాగా కదపండి, స్టిర్రర్ తోటి బాగా స్టిర్ చేయండి. స్టిర్ చేసేసి మళ్ళీ ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రీజింగ్ ట్యూబ్లో పెట్టేస్తాం. ఈ ఫ్రీజింగ్ మిక్చర్ ఉన్నటువంటి గ్లాస్ జార్లో పెట్టేస్తాం. పెడితే ఏమవుతుంది, మళ్ళీ కూలింగ్ దీనికి వస్తూ ఉంటుంది. కూలింగ్ వచ్చి మళ్ళీ అవుతుంది, ఇది మొత్తం ఈ లోపల ఉన్నటువంటి లిక్విడ్ ఆ సొల్యూట్ పార్టికల్స్ అంటే సొల్యూషన్ అంతా కూడా మళ్ళీ ఫ్రీజ్ అవుతుంది. ఆ ఫ్రీజ్ అయిన టెంపరేచర్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఫ్రీజింగ్ ఎక్కడో ఈ టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ అయిందంట, దీన్ని నోట్ చేసుకోండి. టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్. సో ఏమైంది, డిప్రెస్ అయింది అంటే ఆల్రెడీ ఇందాక ఉన్న టెంపరేచర్ కంటే కూడా ఇంకా తగ్గింది సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేయడం వల్ల. దట్ ఈస్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఈ వాల్యూని కూడా మళ్ళీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, T0 - T అంటే T0 వాల్యూ T వాల్యూ మనకి వస్తుంది. అలాగే మీరు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ పార్టికల్స్ మీరే వే చేశారు, అలాగే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ని మీరే వే చేశారు కాబట్టి W వాల్యూ క్యాపిటల్ W వాల్యూ తెలుసు. అలాగే KF అనేది కాన్స్టెంట్, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్, ఆ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ వేస్తారు. సో యూ క్యాన్ ఫైండ్ అవుట్ ద M వాల్యూ. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఏ సొల్యూట్ పార్టికల్స్ని యాడ్ చేస్తున్నాము అనేది మాలిక్యులర్ వెయిట్ అనేది మీరు దీని ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఎందుకంటే స్మాల్ W మనకు తెలుసు, క్యాపిటల్ W మనకు తెలుసు. ఎందుకంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీరే తీసుకున్నారు, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ మీరే తీసుకున్నారు. డెల్టా T అనేది ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చింది, KF అనేది కాన్స్టెంట్. సో మీరు M వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ నోట్ చేసుకోండి, డయాగ్రామ్ నోట్ చేసుకోండి. డయాగ్రామ్ నోట్ చేసుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ద డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ క్లాస్లో ఆస్మాటిక్ ప్రెషర్ స్టడీ చేద్దాం రేపటి క్లాస్లో. ఒకసారి చదివితే దీన్ని మీరు మీ ఓన్గా కూడా రాయొచ్చు, ఈ ఎక్స్పెరిమెంటల్ పార్ట్ని.
Okay, this is about the depression and freezing point.